ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికి శుభాలు తెలియజేస్తున్నాను. దిస్ ఈజ్ మిస్ అభినయ్ దర్శన్ గారి వైఫ్గా మనం మాట్లాడుతున్నాను. సో నేను ఈరోజు ఏం మాట్లాడాలనుకుంటున్నానంటే, అజయ్ బాబు గారిని అరెస్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రాముఖ్యంగా నేను ఎందుకు మాట్లాడాలనుకుంటున్నానంటే, ఇప్పుడు నా ప్రతి ఒక్కరు పాస్టర్స్ కానీ చాలా యంగ్స్టర్స్ ఫైట్ చేస్తున్నారు ఈ యొక్క విషయంలో. అలాగే ప్రవీణ్ పగడాల గారి విషయంలో నేను చెప్పదలుచున్న విషయం ఏంటంటే, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క స్త్రీ, ప్రతి ఒక్క విమెన్, యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో కమ్ అవుట్. ఇప్పటికైనా స్త్రీలు మనం మాట్లాడాల్సిన సమయం వచ్చింది. ఎంతసేపు వాళ్ళే ఫైట్ చేస్తూ ఉంటే, వాళ్ళే మాట్లాడుతుంటే, పోలీసులు వాళ్ళని బెదిరించడము, వాళ్ళ మీద కేసులు పెట్టడము, వాళ్ళని తీసుకెళ్ళిపోవడము, మన నోర్లు కూడా ముయ్యించాల్సి వస్తుంది. కాబట్టి ఆడవాళ్ళమైన మనము నోరు తెరిచి మాట్లాడితే బాగుంటుందని నా ఉద్దేశం. మీరు ఎవరెవరైతే ఎక్కడైతే ఉన్నారో, మీరు సంఘటనా స్థలానికి హైదరాబాద్, ఖమ్మం అయితే ఖమ్మం, ఎవరైతే రాగలరో వాళ్ళు రావడానికి ప్రయత్నించండి. మనందరము కలిసి దీనికోసం ఫైట్ చేద్దాము. రాలేని వాళ్ళు చాలామంది ఉంటారు, దూర ప్రాంతాల్లో కావచ్చు, ఇతర దేశాల్లో కావచ్చు. ఎవరు ఎక్కడున్నా సరే యూ కెన్ గివ్ యువర్ వాయిస్. మీరు ఎక్కడున్నా సరే మీరు వీడియోలు చేసి పెట్టచ్చు. ఏం పెట్టమంటారు ఏంటి అని అడిగితే, అజయ్ బాబు గారిని ఎందుకు అరెస్ట్ చేశారు అంటే, వాళ్ళ దేవీ దేవతల విషయంలో దూషించారని అరెస్ట్ చేశారని చెప్పారు. అయితే అంత ఇమీడియట్గా midnight 9 o'clockకి వచ్చి తీసుకెళ్లాల్సిన అవసరం అయితే లేదు. ఇట్స్ నాట్ దట్ మచ్ ఎమర్జెన్సీ అని మా ఉద్దేశం. కానీ తీసుకువెళ్ళి మనందరికీ భయోందోళన కలిగించాలని మాత్రమే చేశారు. అది కూడా ఓన్లీ ఖమ్మం, ఉప్పల్లో మాత్రమే కాదు, యావత్ తెలంగాణ ప్రతి జిల్లాలో కూడాను అజయ్ బాబు గారి మీద అరెస్ట్ కంప్లైంట్ పెట్టారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అజయ్ బాబు గారి మీద ఇలా అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారనమాట. కాబట్టి లేడీస్ అయిన మనం ఎందుకు ఒక స్టెప్ ముందు తీసుకోకూడదు? రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి గత 10 సంవత్సరాలుగా మీ అందరికీ బాగా తెలుసు, మాకు ఫోన్స్ చేసి అడుగుతూ ఉంటారు కదా, రాధా మనోహర్ దాస్ గారి నెంబర్ ఇవ్వండి సిస్టర్, రాధా మనోహర్ దాస్ ఎక్కడ ఉంటారండి, వాడిని కొడతామండి, వాడిని తిడతామండి, వాడిని మా చేతికి అప్పగించండి అని చెప్పి మీరు చాలామంది మాతో మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు సమయం వచ్చింది. మీరు ఎక్కడెక్కడ ఏ ఊర్లో ఉన్నా మీరు మాతో కలిసి రోడ్డు మీదకి వచ్చి ఫైట్ చేయాల్సిన పని లేకపోయినా సరే, అట్లీస్ట్ కొంతమంది మీరు ఏ ఊర్లో ఉన్నారో, ఏ ప్రాంతంలో ఉన్నారో, ఏ మండలంలో ఉన్నారు, ఏ జిల్లాలో ఉన్నారు, ఆ పోలీస్ స్టేషన్కి ఒక 30 మంది 20 మంది వెళ్ళి ప్రతి జిల్లాలో ప్రతి మండలాల్లో కూడా రాధా మనోహర్ దాస్ మీద కేసు ఫైల్ చేయండి. ఎందుకంటే లలిత్ కుమార్ అలాగే కరుణాకర్ సుగుణ వీళ్ళు ముగ్గురు కూడా ఖచ్చితంగా కేసు ఫైల్ చేయాల్సిన విషయం. వీళ్ళు ముగ్గురు ప్రత్యేకంగా ఛానల్స్ పెట్టుకొని స్టూడియోలకు వెళ్ళి మన క్రైస్తవం గురించి, మన గురించి, దేవుని గురించి, అలాగే బైబిల్ గ్రంథం గురించి ఎంత దుర్భాష మాట్లాడారో మీ అందరికీ బాగా తెలుసు. మీలో రక్తం ఉడికిపోతూ ఉంటుంది, కోపం వస్తుంది, చిరాకు పడుతున్నారు, ఫోన్లు చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, ఏదో చేయాలి అంటున్నారు. వాళ్ళు లీగల్గా వెళ్తున్నారు, మనం కూడా లీగల్గా వెళ్ళాలి. ఏమీ చేయలేము, జస్ట్ ఫోన్లు మాట్లాడుకొని తిట్టుకున్నంత మాత్రాన మనకి ఏమీ సరిపోదు. ఏం జరిగింది అని ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నంత మాత్రాన ఏమీ మనకు ఒరిగేది లేదు, తరిగేది లేదు. ఇంట్లో కూర్చొని న్యూస్ చూస్తూ ఉండాలి, ఎవరేం మాట్లాడుతున్నారు, ఎవరేం ఫైట్ చేస్తున్నారని. ఇప్పుడు అజయ్ బాబు గారు అలాగే అభినయ్ దర్శన్ గారు ఫైట్ చేస్తున్నారు. వీరితో పాటు చాలా మంది యంగ్స్టర్స్ బయటకు వస్తున్నారు, మేల్స్. కానీ ఆడవాళ్ళమైన మనము గలం విప్పి మాట్లాడగలిగితే రాష్ట్రం అంతా కదులుతుంది. ఎందుకు? కరుణాకర్ సుగుణ అంటే చాలా కోపం, రాధా మనోహర్ దాస్ అంటే చాలా కోపం వస్తుంది. వాళ్ళని ఏం చెయ్యలేకపోతున్నాం, వాళ్ళకి ఏం చెప్పలేకపోతున్నాము, ఎలా ప్రొసీడ్ అవ్వాలి తెలియడం. కానీ మనకంటే ముందుగానే ఒక స్టెప్ ఫార్వర్డ్లో ఉండి ఎవరెవరైతే ఫైట్ చేస్తున్నారో, ఎవరెవరైతే మాట్లాడుతున్నారో వీళ్ళందరి మీద కేసు ఫైల్ చేస్తున్నారు. మరి మనం ఏం చేస్తున్నాము? చూస్తూ కూర్చుందామా? తీసుకెళ్ళిపోతే కూర్చుందామా? అరుద్దామా? ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ మాట్లాడదామా? ఎంతసేపు కూర్చుంటాం? ఎన్నిసార్లు మనం మాట్లాడుకుంటుంటాం? ఇప్పటికైనా మాట్లాడడానికి బయటికి రాకపోతే, ఇప్పుడు కూడా మనం ప్రశ్నించకపోతే మన క్రైస్తవ్యాన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరండి. ఎవరు కూడా మనకు సపోర్ట్ లేరు. ఒక రాజకీయ నాయకుల్లో సపోర్ట్ లేరు, ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో సపోర్ట్ లేరు, మనకి హై అఫీషియల్స్లో ఎవరూ సపోర్ట్ లేరు. కేవలం కేఏ పాల్ గారు మాత్రమే ఫైట్ చేస్తున్నారు అన్ని విషయాల్లో. ఆయన స్థాయిలో ఆయన ఫైట్ చేస్తున్నారు. కానీ ఆడవాళ్ళమైన మనము కూడా గలవిప్పి మాట్లాడగలితే, కెమెరాలు మీ ముందుకు వచ్చి మైకులు పెట్టి మాట్లాడడం కాదు. కానీ మీ ప్రతి ఒక్క దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, టచ్ ఫోన్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాయి. మేక్ సమ్ వీడియోస్. రాధా మనోహర్ దాస్ని అరెస్ట్ చేయాలి, కరుణాకర్ సుగుణని అరెస్ట్ చేయాలి, మేము కేసు ఫైల్ చేస్తున్నాము, అజయ్ బాబు గారిని ఎందుకు అరెస్ట్ చేస్తారు, నెక్స్ట్ ఇంకెవరిని అరెస్ట్ చేయబోతున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు,
ప్రశ్నించడం వల్ల ఎందుకు మమ్మల్ని ఇలా దూషిస్తున్నారు? ఫస్ట్ దూషించింది ఎవరు? ఫస్ట్ కేసు పెట్టింది ఎవరు? ఫస్ట్ క్రైస్తవుని అనగదొక్కాలని చూస్తుంది ఎవరు? క్రైస్తవంలోని గొర్రెలంటూ మాట్లాడుతుంది ఎవరు? క్రైస్తవులు 3 మేకులు పీక్కోలేనని మాట్లాడుతుంది ఎవరు? వాళ్ళందరినీ మనం వదిలిపెట్టేసి ఫోన్లు చేసి మనం మాట్లాడుకుంటూ వాడు ఎలా మాట్లాడు అలా మాట్లాడని మనం ఇంట్లో కూర్చొని తల పట్టుకుంటే సరిపోదండి. మీరు మీ ప్రాంతాల్లో మీరు మాతో వచ్చి నడవాలి మేము చెప్పడంలే. మాతో నడవాల్సిన వాళ్ళు మాతో నడుస్తారు. ఎవరైతే రాలేని పక్షంలో ఉంటారో మేమేం చేయలేకపోతున్నామండి, మేము చాలా దూరంగా ఉన్నామండి, మేము ఏదైనా చేస్తే బాగుందని చాలామంది అడుగుతున్నారు కదా. మీకు కూడా చేయాలని ఉంది కదా, లేవండి, లేచి ఈరోజు సాయంత్రం రేపు మార్నింగ్ కల్లా ప్రతి ఊర్లో, ప్రతి జిల్లాలో, ప్రతి రాష్ట్ర మండలాల్లో కూడాను రాధా మనోహర్ దాస్ అలాగే కరుణాకర్ సుగ్నా మీద కేసు ఫైల్ చేయండి. అట్లీస్ట్ మనం వాళ్ళని అరెస్ట్ చేయాలని కాదు, వాళ్ళని ఇబ్బంది పెట్టాలని కాదు, ఇది ఇక్కడతో ముగించాలి, ఇది ఇక్కడతో ఆపాలి, ఇది మత రాజకీయాలు అయిపోతుంది, ఇది మత రాజకీయాలు కానే కాకూడదు, క్రైస్తవ్యానికి విలువ ఇవ్వాలి. వాళ్ళు మనల్ని దూషిస్తున్నారు, మనల్ని నిందిస్తున్నారు, దేవుడు మనల్ని సహించమన్నాడు, ఓర్చుకోమన్నాడు, తగ్గించుకోమన్నాడు. పాస్ట్ చాలా ఇయర్స్ నుంచి ఇప్పటికీ అనేక మంది సేవకులు, పెద్ద పెద్ద సేవకులు మౌనంగా ఉంటున్నారు. ఎందుకో తెలీదు. దేవుడు తగ్గించుకోమన్నాడు కదా అని తగ్గించుకుంటున్నారేమో, దేవుడు మాట్లాడకూడదు అన్నారు కదా అని మాట్లాడకుండా ఉంటున్నారేమో. కానీ ఇప్పటికైనా వాయిస్ రైజ్ చేపితే కొంతమందినే ఫైట్ చేయాలండి. మన కోసం, మన సేవకుల కోసం, మన కుటుంబాల కోసం, మన క్రైస్తవ్యం కోసం మనం కొంచెం ఫైట్ చేయగలిగితే ఈ యొక్క సిచ్యువేషన్ని సామరస్యంగా పోలీస్ అధికారులు, ప్రభుత్వాలు మాత్రమే చేయగలగాలి. మనం ఊరుకున్న కొద్దీ వారు మాట్లాడుతున్నారు, మనం దూషిస్తున్నామని, మనం బ్లేమ్ చేస్తున్నామని, మనం వాళ్ళని రెచ్చగొడుతున్నామని మాట్లాడుతున్నారు. కానీ ఒక్కసారి యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తే కరుణాకర్ సుగ్నా కానీ, రాధా మనోహర్ దాస్ గారిని కానీ, లలిత్ కుమార్ గారు కానీ, పార్వతి కానీ, ఒక హమారా ప్రసాద్ కానీ, వీళ్ళందరూ ఛానల్స్ ఓపెన్ చేసి చూడండి ఒక్కసారి. వీటన్నిటిని మీరు ఫైల్ ఓపెన్ చేసి పేపర్స్ తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేస్తే వాళ్ళు కూడా కాల్ చేసి మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదని వాళ్ళు కూడా చెప్పాలి. వాళ్ళ పోలీసులు ఏం క్రైస్తవులకు మాత్రమే పిలిపిస్తారా? సేవకులు మాత్రమే పిలిచి వార్నింగ్లు ఇస్తారా? క్రైస్తవులు మాత్రమే తీసుకెళ్లి స్టేషన్లో కూర్చుని పెట్టి అడ్రస్ లేకుండా చేస్తారా? ఇంకెవరికి అధికారం లేదా? మన ఇండియన్ సిటిజన్లో, మన భారతదేశంలో, తెలుగు రాష్ట్రాల్లో మనకున్న సిటిజన్షిప్లో మనకు కూడా బాధ్యత ఉంది, మనకు కూడా రైట్స్ ఉన్నాయి మాట్లాడడానికి. పోట్లాడమండంలే, గొడవలు పెట్టమని చెప్పడంలే. ఎందుకు సార్ ఇలా చేస్తున్నారు? మాకెందుకు అన్యాయం చేస్తున్నారు? అన్యాయం చేసే వాళ్ళని వదిలేసి, మాట్లాడే వాళ్ళని వదిలేసి ఎందుకు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు? ఎందుకు? క్రైస్తవం అంటే చిన్న చూప? క్రైస్తవం అంటే నోరిపి మాట్లాడలేరన్నా? గొర్రెలు అంటే గొర్రెలకు మనం తయారవుతామనా? ఇంకెంతకాలం అండి, ఇంకెంతకాలం? అట్లీస్ట్ మీరు మాట్లాడండి, సెల్ఫీ వీడియోస్ చేసి పంపించండి, షేర్ చేయండి. లేని వాళ్ళు వెళ్ళి కేసు ఫైల్ చేయండి. ఒక్క రాధా మనోహర్ దాస్ నేనా సరే మనం నిలబెట్టినట్లయితే ఈ యొక్క సిచ్యువేషన్ సామరస్యం అవుతుంది. వాళ్ళని కూడా అరెస్ట్ చెయ్యాలి. ఉన్నట్టుండి అజయ్ బాబు గారిని తీసుకెళ్ళిపోయారు. మొన్న ప్రవీణ్ పగడల్ గారి ఇష్యూ ఇంకా కంప్లీట్ అవ్వకుండానే, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా క్లియర్ అవ్వకుండానే, మనకేంటి సమాచారం ఇవ్వకుండానే యావత్ క్రైస్తవ్యం అంతా కూడాను ఏం చెప్తారండి? గవర్నమెంట్కి ఒబే అయ్యి, గవర్నమెంట్కి తలదించి మన అధికారులు పనిచేస్తున్నారు కాబట్టి మనం ఎలాంటి స్పీడ్ డెసిషన్స్ తీసుకోకూడదు. క్రైస్తవ్యం అంటే సమాధానంగా ఉంటారు, ఓపిక్గా ఉంటారు, ఎదురు చూస్తారని చెప్పి వాళ్ళందరికీ ఒపీనియన్ ఉంది కాబట్టి మనం కూడా చాలా ఓపికగా ఎదురు చూస్తున్నాం. ఎప్పుడు ఇస్తారా, ఏం చెప్తారా అని. ఎందుకంటే ఒక మనిషిని కోల్పోయి 15-20 రోజులు అవుతుంది, ఏ సమాచారం లేదు. మనం చంపేమంటున్నాం, కొంతమంది చనిపోయారు, యాక్సిడెంట్ క్రియేట్ చేస్తున్నారు. ఏది వాస్తవమో ఏది అవాస్తవం మనకు తెలియాలి కదండి. ఇది ఇంకా తెలియకుండానే ఫైట్ చేస్తున్న వాళ్ళని, మాట్లాడుతున్న వాళ్ళని నోర్లు ముయించాలని అంతగా మీరు ఆరాటపడుతున్నారే. కరుణాకర్ సుగ్నా గారు, రాధా మనోహర్ దాస్ గారు కాస్తైనా ఆలోచించండి. మీరు ఒక వ్యక్తిని ఒకటే పనిగా పెట్టుకుని యావత్ భారతదేశం అంతటిని హిందువులుగా మార్చాలని ఎందుకు అనుకుంటున్నారు మీరు? మీకు అది రైట్ అనిపిస్తుందా? రాజ్యాంగంలో ఉందా అది? ఏ దేశంలో ఉందండి అలాగా? ఏ దేశంలో ఉంది చెప్పండి? ఏ రాజ్యాంగంలో రాసింది? మన భారతదేశ రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి స్వాతంత్రం ఉంది కదా. ఎవరిని బలవంతంగా మారుస్తున్నారు? చిన్న పిల్లోడికి బలవంతంగా అన్నం తినిపెట్టలేం, పిల్లోడికి బలవంతంగా స్కూల్కి పంపించలేం, బలవంతంగా ఆఫీసులు భర్తలను పంపించలేం. ఎవరినైనా బలవంతంగా మార్చేది? ఒక్కరిని పట్టుకొని అందరిని నిందిస్తున్నారు. ఇలాంటి వాళ్ళందరినీ మనం ఆపకపోతే ఇంకెవరు మాట్లాడతారు? ఆడవాళ్ళు మీరైనా లేచి వాయిస్ రైజ్ చేయండి. తెలియని కోపం, తెలియని ఆవేశం, తెలియని బాధ, వేదన, తిండి లేక, నిద్ర లేక, రాత్రి పగళ్ళు ఏడుస్తూ బాధపడుతూ ఏంటి పరిస్థితి ప్రవ్వా అని ఎంతగా బాధపడుతున్నాం. మీరు ఇంట్లో కూర్చొని బాధపడితే ఉపయోగం లేదండి.
కొంతమంది గుంపులుగా ప్రార్థన చేయండి, కొంతమంది ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, కొంతమంది మాతో వచ్చి ఫైట్ చేయండి, కొంతమంది వెళ్ళి కేసు ఫైల్ చేయండి. ప్రార్థన చేయడం మన వంతు. పని చేయువాడు దేవుడు. పోరాడాలి, మనం సాధించుకోవాలి. దేవుడు సహాయం చేస్తాడు. ఏమి చేయకుండా ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ దేవుడే న్యాయం తీరుస్తాడంటే కష్టమండి. మనం పని చేయకుండా ఏది జరగదు. మనమేమి ఫైట్ చేయమని చెప్తే యుద్ధాలు చేయమని చెప్పడంలే. వెళ్ళి మన కోసం వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారో మనం కూడా కేసు ఫైల్ చేద్దాం, లీగల్గానే ప్రొసీడ్ అవుదాం. నెక్స్ట్ వాళ్ళు లీగల్గా చూసుకుంటారు. అదే పనిగా కొంతమంది శివశక్తి అని పేరు పెట్టి అదే పనిగా కొంతమంది ట్రైన్ చేస్తూ ఒక్క సంఘం లేకుండా, ఒక్క చర్చ్ లేకుండా, ఒక క్రైస్తవుడు లేకుండా చేస్తానంటున్నారు. ఏం వాళ్ళొక్కలే క్రైస్తవు, వాళ్ళొక్కలే హిందూ దేశంలో పుట్టారా? వాళ్ళొక్కలే భారతదేశంలో పుట్టారు. మనం భారతదేశంలో పుట్టలేదా? మనకు హక్కులు లేవా భారతదేశంలో? మనకు ఆధార్ కార్డులు ఇవ్వలేదా? రేషన్ కార్డులు ఇవ్వలేదా? ఆరోగ్యశ్రీ ఇవ్వలేదా? అంబులెన్స్లు మనకు పనిచేయడం లేదా? అన్నీ మనకు వర్తిస్తున్నాయి కదా. అంటే మనం ఈ దేశంలో ఉన్న వాళ్ళమే కదా, పౌరులమే కదా, హక్కులు ఉన్నాయి కదా. ఓటు వేస్తున్నాం కదా. క్రైస్తవులు ఓట్లు లేవు, క్రైస్తవులకి ఆధార్ కార్డులు ఇవ్వడం లేదు, ఏవేం లేవు, ఎవరికి లేదు కదా. యావత్ భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ ఇస్తున్నారు. భారతీయులుగా ఉన్న ప్రతి ఒక్కరూ ఉండాలి, సిటిజన్షిప్ అది. మరి అన్నీ మనకి ఇస్తున్నప్పుడు మనం ఎందుకు నాకు రైట్ ఉంది సార్, మా అమ్మ చేశారు కదా, మేము కూడా పెడుతున్నాం. తెలివైన వాళ్ళండి వాళ్ళందరూ. మనము నిజంగా గొర్రెల్లో ఉన్నాం కాబట్టే వాళ్ళందరూ అట్లా ఆడిస్తున్నారు. మనకంటే ఎంత అజయ్ బాబు గారిని ఉట్టి హైదరాబాద్లోనే కాదు, సుమారుగా చాలా జిల్లాల్లో, చాలా మండలాల్లో కేసు ఫైల్ చేశారు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు ఆయన మీద. చాలా ప్లేసెస్లో. ఎవరు తీసుకెళ్ళని ఏం చెప్తాం మేము అని అంటున్నారు వాళ్ళు. మనమే అయితే రాజమండ్రియో లేదా విశాఖపట్నం ఏదో ఒక స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి పెడుతున్నారు పెద్దలు. ఇట్స్ నాట్ ఫెయిర్. ప్రతి ఒక్కరు వెళ్ళి ప్రతి ఒక్కరు కేసు ఫైల్ చేయండి, వాళ్ళని కూడా పిలిపించాలి, వాళ్ళు కూడా అరెస్ట్ చేయాలి, వాళ్ళు కూడా అడగాలి. పవన్ కళ్యాణ్ గారు అసలు ఆయన నమ్మి ఓటేసాం మనం. ఆయన ఏం చేస్తున్నారు? సనాతన ధర్మం అని మొదలుపెట్టాడు ఆయన. సనాతన ధర్మం అని ఎక్కడుంది? సనాతన ధర్మం మనుషుల్ని చంపమని చెప్పింది సనాతన ధర్మం. మనుషుల్ని ప్రేమించమని చెప్పింది కదా. మనం ప్రశ్నించాలి, మనం లేవాలి అని సభల్లో మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఎందుకు మాట్లాడడం లేదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు? ఈరోజు ఎందుకు మాట్లాడడం లేదు మీరు? క్రైస్తవులకి ఎంత అన్యాయం జరుగుతుంది, క్రైస్తవుల పట్ల ఎంత అవహేళన జరుగుతుంది, క్రైస్తవులు ఎంత టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఇదేనండి మీ సనాతన ధర్మం చెప్పింది? మాకు నేర్పించాలనుకుంటే మీరు ఇదేనా? మీరు రాజకీయాల్లోకి వచ్చి సో మీరందరూ కూడా వాయిస్ రేస్ చేసి ప్రశ్నించి రాధా మనోహర్ దాస్, అలాగే కరుణాకర్ సుగ్నా గారు, అలాగే లలిత్ కుమార్ గారు, హమారా ప్రసాద్ వీళ్ళందరి మీద దూషిస్తున్నందుకు, మన మతాన్ని, మన దేవుణ్ణి, మన క్రైస్తవ్యాన్ని దూషిస్తున్నందుకు వెళ్ళి కేసు ఫైల్ చేయండి. థ్యాంక్ యూ.